ఫ్రెండ్స్, ఎంఎన్ న్యూస్కి స్వాగతం. నేను మీ మొయినుద్దీన్. ఈరోజు మనం సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి ఎవరెవరు తమ అభిమానం చాటుకున్నారో తెలుసుకుందాం. మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఒకసారి మాట్లాడుతూ, నేను కృష్ణ అభిమానిని, కృష్ణ సినిమాలు కాలేజీ రోజుల్లో బాగా చూసేవాడిని అన్నారు. అలాగే హరీష్ రావు గారు కూడా కృష్ణ అభిమానే. అలాగే చిరంజీవి సోదరుడు నాగబాబు గారు, ఆయన కూడా కృష్ణ గారి సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు సినిమా చూడకుంటే ఒక రకంగా ఉండేది, చొక్కాలు చింపుకొని అయినా సరే కృష్ణ గారి సినిమా ఫస్ట్ రోజు మేము చూసేవాళ్ళం అన్నారు. అలాగే నటుడు శివాజీ, విజయవాడలో కృష్ణ గారి సినిమా రిలీజ్ అవుతుంది అంటే 144 సెక్షన్ పెట్టేవాళ్ళు, అంతా రద్దీగా ఉండేది అని కృష్ణ అభిమానాన్ని చాటుకున్నారు. ఆ కోవలోకే ప్రస్తుతం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చేరారు. మొన్న ఒక ఫంక్షన్లో మాట్లాడుతూ తాను కృష్ణ అభిమానినని, సాహసం చేయాలంటే కృష్ణ తర్వాతే, సినీ రంగానికి మొదటి కలర్ ఫిలిం తెచ్చింది, తర్వాత 70mm సినిమా తీసుకొచ్చింది, కొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది కృష్ణ గారే అని చెప్పి కృష్ణను కొనియాడారు. వారి మాటల్లోనే కృష్ణ గారి గురించి విందాం మనం ఒకసారి. సినిమాలో అడ్వెంచర్స్ చేయాలి అని అంటే ఆ రోజుల్లో పద్మాలయ స్టూడియోస్ నటశేఖర కృష్ణ గారు సినిమా అడ్వెంచర్స్, ఫస్ట్ కలర్ మూవీ తీయాలన్నా, 70mm మూవీ తీయాలన్నా, రకరకాల ఎక్స్పెరిమెంట్స్, అడ్వెంచర్స్ విత్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఆ రోజు కృష్ణ గారు చేసేవాళ్ళు. కృష్ణ గారు ఒక సంవత్సరంలో 15-16 సినిమాలు హీరోగా నటించి రిలీజ్ అయిన రోజుల నుంచి ఇప్పుడు 5-6 సంవత్సరాలకు ఒక సినిమా తీసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నేను కృష్ణ గారి అభిమానిని కాబట్టి అన్ని వివరాలు నాకు తెలుసు. అంతేకాకుండా తమ ఊర్లో కొత్త సినిమాలు రిలీజ్ అయ్యేవి కావు. కొత్త సినిమాలు చూడాలంటే వనపర్తి కానీ కర్నూలు కానీ వెళ్లాల్సి వచ్చేది. కృష్ణ గారి సినిమాలు రిలీజ్ అయినప్పుడు లారీ ఎక్కి మరీ వెళ్ళి సినిమాలు చూసి వచ్చేవాడిని అని రేవంత్ రెడ్డి గారు తన అనుభవాన్ని సినీ ప్రేక్షకులతో పంచుకున్నారు. లో చదువుకునేటప్పుడు సినిమాలు అక్కడ రిలీజ్ అయ్యేటివి కాదు, అయితే హైదరాబాదు లేకపోతే కర్నూలు ఇట్లా కొన్ని ప్రాంతాల్లోనే సినిమాలు రిలీజ్ అయ్యాయి. మొదటి రోజు చూడాలంటే వనపర్తి నుంచి కర్నూలు 100 కిలోమీటర్స్ లారీలో ప్రయాణం చేసి సినిమా చూసి వచ్చేవాడిని నేను. అంటే అప్పుడు బస్సులు ఫ్రీక్వెంట్గా ఉండేది కాదు. సినిమా టైంకి వెళ్ళి మళ్ళీ సినిమా చూసి మళ్ళీ వెనక్కి రావాలి అంటే లారీలు, హైవేస్లో ఎక్కువ లారీలు పోతూ ఉంటాయి కాబట్టి లారీ ఎక్కిపోయి మేము ఫ్రెండ్స్ కాలేజీలో ఉన్నప్పుడు సినిమా చూసి మళ్ళీ. సూపర్ స్టార్ అనే బిరుదు ఒక కృష్ణ గారికే నప్పేది. ఇంకా వేరే ఏ హీరోకి కూడా సూపర్ స్టార్ అనేది సూటబుల్గా ఉండేది కాదు. కాబట్టి ఆ సూపర్ స్టార్ జ్ఞాపకార్థాలతో ఈ వీడియోని చేయడం జరిగింది. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.